ఇక సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం లండన్ టూర్ పై బీజేపీ రాజకీయం చేస్తుందంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. లండన్లో విద్యా సంస్థలు, క్రీడా సంస్థలను పరిశీలించినా ఓర్వలేకపోతున్నారన్నారు. ఇక విద్యా ప్రమాణాలను పరిశీలిస్తే బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. భారతీయ వ్యతిరేక శక్తులను కలవడానికి వెళ్లాడని అరవింద్ పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆది శ్రీనివాస్. శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ టూర్ ను కూడా రాజకీయం చేస్తున్నారు బీజేపీ నాయకులు. లండన్ లో వెళ్లి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి క్రమంలో అక్కడ పలు విద్యాలయాలను, పలు యూనివర్సిటీలను సందర్శిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏ నొప్పి అని అడుగుతా ఉన్నా. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు మెదడు నుండి మాట్లాడుతున్నారు అని చెప్పాడే మాట. భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 100కు పైగా విదేశీ టూర్లు చేసి 80 పైగా దేశాలు వారు పర్యటించారు. అంటే వారు కూడా పనిలేక పర్యటించినట్టుగా భావించాలని నేను బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా. అరవింద్ నోటికి వస్తే ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. రోజు 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు దావోస్ కు వెళ్లినట్టున్నాడు. ఒకసారి పెట్టుబడుల కోసం, ఒకసారి అమెరికాకు, దక్షిణ కొరియాకు, ఇతర దేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళనే కానీ, 4th సిటీకి సంబంధించినటువంటి నిర్మాణమే కానీ, ఆ దేశాలు ఉన్నటువంటి ప్రమాణాలను చూసేటువంటి కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్తుంటే దాన్ని రాజకీయం చేయడం ఏమనాలని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారిక పర్యటనకు వెళ్ళేట్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉన్నది. ఈ విషయం కూడా మీకు తెలియదు అరవింద్ గారిని అడుగుతా ఉన్నా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి మరిన్ని వివరాలు అందిస్తారు. గోపి, మనం చూడొచ్చు లండన్ టూర్ ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్ కి రాబోతున్నారు. యుఎస్ టూర్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే కొద్ది రోజుల క్రితం ఎంపీ అరవింద్ కూడా దీనిపైన విమర్శలు గుప్పించారు. అలాగే నిన్న ఏదైతే జరిగిందో దక్షిణ రాష్ట్రాల సీఎంల సమావేశానికి కూడా డిప్యూటీ సీఎం హాజరయ్యారు తెలంగాణ నుంచి. అక్కడ కూడా ఇంటర్నల్ గా కూడా అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని తెలుస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది, కేంద్రం ఉద్దేశం ఏంటి అసలు? మాధవి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం జరిగింది. 19వ తేదీన ఢిల్లీ నుంచి లండన్ కి బయలుదేరిన ఆయన 31వ తారీఖు వరకు కూడా యుఏకే, యుఎస్ 2 దేశాల పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికా వెళ్లాల్సిన ఆయన తిరిగి భారత్ కు రాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ అధికారిక ప్రతినిధి బృందం తోటి ఈ అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన సీఎం కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం తోటి ఆయన తిరిగి దేశానికి రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అక్కడ కొంత స్పందించినట్టుగా తెలుస్తుంది. కేంద్ర విధానం ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యూకే, అమెరికా పర్యటనలకు అనుమతి కోరగా కేవలం యూకే పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మరి ఆయనతో పాటు వెళ్లిన అధికారిక ప్రతినిధి బృందం యూకే చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినట్టుగా కూడా కొంత సమాచారం అందింది తనకు అన్నట్టుగా కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు ఇటువంటి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. తెలంగాణ రైజింగ్ తో పాటు వికసిత్ భారత్ నిర్మాణానికి కూడా ఈ ప్రయత్నం దోహదపడుతుందంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. మరి కేంద్ర నిర్ణయానికి అనుకూలంగా ఆయన అమెరికా పర్యటన రద్దు చేసుకుని 23వ తేదీన హైదరాబాద్ కు తిరిగి రావాల్సిందిగా కూడా వచ్చేందుకు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే హార్వర్డ్, మాసాచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతోటి ఆ ప్రతిపాదిత అవగాహన ఒప్పందాలను, అదేవిధంగా భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని కూడా ఆయన ఈ సందర్భంగా ఈ పర్యటనలో భాగంగా పెట్టుకోవడం జరిగింది. IIT, ISB, IIIT, నల్సర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల రాకతోటి హైదరాబాద్ కు అంతర్జాతీయ సంస్థలు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఆకర్షితమయ్యాయి. దీంట్లో భాగంగానే తన ఈ 2 దేశాల పర్యటనలో హైదరాబాద్, తెలంగాణలో విద్యా వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక యూకే పర్యటన తర్వాత అమెరికాకు వెళ్లడానికి చాలా కీలకమైన అంశాలను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల
సమావేశంలో కూడా ఆఫ్ ద రికార్డ్ గా ఈ మిగతా ముఖ్యమంత్రుల వారి మధ్యలో అమిత్ షా కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ అమెరికాకు సంబంధించిన అనేక అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెడుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి అక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకోవడము అది వేరే రకంగా సంకేతాలను బయటికి పంపినట్టుగా అవుతుంది. కాబట్టి అది ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు రాజకీయంగా కావచ్చు లేదా ఆ రెండు దేశాల మధ్యలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, దాంట్లో భాగంగా అమెరికా భారత్ పై తెస్తున్న ఒత్తిడి, ఇటువంటి అంశాల నేపథ్యంలో భారత్ ఆ అంశాన్ని చాలా ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత్ లో భాగమైన తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వెళ్లి అక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకోవడం అనేది ప్రపంచ దేశాల ముందు ఒక రకమైన మెసేజ్ వెళ్తుంది అనేది కూడా ఆ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మిగతా ముఖ్యమంత్రుల సమక్షంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఆయన పర్యటనను లండన్ కే పరిమితం చేసుకొని తిరిగి రావాల్సిందిగా కూడా కేంద్ర హోంశాఖ నుంచి కొన్ని కీలక ఆదేశాలు అందినట్టుగైతే మనకు సమాచారం అందుతుంది. మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పైన కూడా ఆయన ఇటు లండన్ అదే విధంగా యుఎస్ లో కొన్ని కీలక విద్యా సంస్థలతోటి ఒప్పందం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం, మరి అధికారుల బృందం ఆ లండన్ నుంచి తిరిగి ఇటు వస్తుందా లేదంటే ముఖ్యమంత్రి ఒక్కడే వచ్చి అధికారులు మాత్రం అమెరికాకు వెళ్తారా అన్న దానిపైన కూడా ఇంకా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. కేవలం మరి ముఖ్యమంత్రి పర్యటన మాత్రమే రద్దు చేసుకొని తిరిగి వస్తున్నారు అనేది మాత్రమే ఇప్పటి వరకు అయితే మన వద్ద సమాచారం అందుతుంది. మరి అధికారుల బృందం కూడా ఇప్పటికి ఆయనతో పాటు లండన్ కు చేరుకోవడం జరిగింది. మరి అధికారులు 23వ తేదీన సీఎం తో పాటే రిటర్న్ వస్తారా లేదా అనేది కూడా చూడాలి మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.